ఎక్స్ డౌన్. ఇండియా యుఎస్ సహా పలు దేశాల్లో అంతరాయం. కారణమేంటో వెల్లడించని ట్విట్టర్ మేనేజ్మెంట్. మైక్రో బ్లాగింగ్ సైట్స్ ఎక్స్ ట్విట్టర్ డౌన్ అయిపోయింది. మంగళవారం రాత్రి అమెరికా, కెనడా, యూకే సహా పలు దేశాల్లో ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అమెరికాలో 36,500, కెనడాలో 33,300, యూకేలో 1,600 మంది యూజర్ల ట్విట్టర్ ఖాతాలు స్తంభించాయని twitter-detector.com అనే వెబ్సైట్ ప్రకటించింది. దాదాపు గంట సేపు యూజర్లు ట్వీట్ చేయలేకపోయారని, కొత్త పోస్టులు లోడ్ కాకపోవడం, ఫీడ్స్ను రిఫ్రెష్ చేయకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపింది. భారత్లోనూ పెద్ద సంఖ్యలో ట్విట్టర్ యూజర్లకు ఇలాంటి అంతరాయమే కలిగిందని పేర్కొంది. అయితే ట్విట్టర్ యాప్ డౌన్ అయిపోవడానికి గల కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదని ఆ వెబ్సైట్ వివరించింది. కాగా ఎక్స్ యజమాని ఎలన్ మాస్క్ ఇటీవల అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను ఆడియో ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా కూడా ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మొత్తానికి చూడండి, బ్యాంక్ అకౌంట్లు లేకపోయినా మనకు సోషల్ మీడియా అకౌంట్లు మాత్రం ఫుల్ ఉన్నాయి. నీకు తిండి తినకపోయినా మంచిదే, కానీ పుసుకున మనం ట్విట్టర్లో ఒక పోస్ట్ చేద్దామంటే పోస్ట్ కాలేదనుకో ఇక మనకు పిచ్చెక్కుతుంది. అది ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ అట్లా తయారైనాయి మన బతుకులు. యాపులే మన బతుకులను ఇట్లా తిప్పుతాన్నాయి. ఆ యాపులు పని చేయకపోతే మనకు మైండ్ పని చేస్తలేదు. అందుకే ఆయన ఎవరు, మిఠపల్లి సురేందర్ ఒక అద్భుతమైన రాసిండు. ఈ సెల్ ఫోన్ మీద, ఈ యాప్ల మీద ఒక అద్భుతమైన పాట రాసిండు. గందరగోళం జగమంతట గాలం, అరచేతుల మొదలయ్యింది నాశనగాలం. ఈ పాట రాసిండు మిఠపల్లి సురేందర్. అద్భుతమైన పాట. కాబట్టి ఏ యాప్స్ కూడా అడిక్ట్ కాకండి. అసలు ఈ యాప్ల వల్ల కలిగే ఆనందం ఏందో అర్థమవుతలేదు. కేవలం మన నిరసనను తెలియజేయడానికి సామాజికంగా కొందరు వాడతాను, వాళ్ళు గొప్పవాళ్ళే. కొందరు రీల్స్ చేస్తాను వినోదం కోసం. ఇక కొందరు అన్నం తిన్నా పెడతాడు వాడు పోస్ట్. ఈరోజు మేము పలానా కర్రీ వండుకున్నాం, ఈ కర్రీలో నూనె తక్కువైందా ఎక్కువైందా చూసి చెప్పురి ఫ్రెండ్స్ అని ఒకడు. ఫ్రెండ్స్ నాకు ఇవాళ జ్వరం వచ్చింది, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను ఫ్రెండ్స్. ఎక్కడి జ్వరం ఇది, ఏ పాడు జ్వరం ఫ్రెండ్స్, నా నోరంతా పెండ ఉన్నది ఫ్రెండ్స్, ఏం తింటే నేను ఆరోగ్యంగా మారుతా ఫ్రెండ్స్ అని ఒకడు. బోరే నాయన మామూలు రీల్స్. ఇక నిన్న మొన్నగాకపోడు మొన్న దరిద్రం ఏంటంటే, కొత్తగా పెళ్ళి అయినోడు ఇన్ని రోజులు ఇక అన్నీ ప్రీ వెడ్డింగ్ షూట్ తోటి అన్నీ చేసేది. బొందల పడుకున్నాడు, బొందలకెళ్ళి లేసుడు ఇవన్నీ పెట్టిండు. ఇక మొన్నోడు ఏం చేసిండు అంటే, వాళ్ళదేం కుటుంబం అయ్యా మీకు దండం పెడితే, ఫస్ట్ నైట్ను కూడా పాలిచ్చి పెట్టి అది షూట్ చేసిండు. వాళ్ళు ఇట్లా అంటారు ఫస్ట్ నైట్కి పోయేటప్పుడు. ఇక మరి అలానే కెమెరాలు పెట్టకపోయినా, వాళ్ళ కెమెరాలు పెడితే వాళ్ళు ఎట్లెట్లా చేస్తాను ఏందో అదంతా ప్రపంచానికి లైవ్ ఇస్తే అయిపోయా. ఆ గాడికి వచ్చింది పైశాచికం ఈ సోషల్ మీడియాల వల్ల. ఒకప్పుడు రచయితలు అంటే బుక్కులు రాసి ఆ బుక్కుల ద్వారా సామాజిక చైతన్యం కలిగించి, లేదా బుక్కుల ద్వారా ఒక కవితా హృదయాన్ని పెంపొందించేది ఈ పాఠకుల్లో. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చినాక వికారం అయిపోయింది. వాడు తొక్కు నూరుకుంటే తొక్కు పెడతాడంటే పోస్టులు. ఎలిగడ్డ అల్లం వేసి మా అమ్మ తొక్కు నూరింది ఫ్రెండ్స్, కమ్మగా ఉన్నది ఫ్రెండ్స్ అంటాడు వాడు. గాడికి వచ్చింది, ఏం చేద్దాం.